జూన్ 15, 25 ఆదివారం నుంచి 21 జూన్ 25 శనివారం వరకు కన్యారాశి వారి యొక్క వారఫలాలు మనం తెలుసుకుందాం. కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే పంచమ చంద్రుడు, షష్టమ రాహు, సప్తమ శనైశ్వరుడు, అష్టమ శుక్రుడు, దశమ రవి బుధ గురుడి సంచారం, ద్వాదశంలో కుజకేతులు సంచారం. ఇక కన్యారాశి వారికి 12వ ఇంట్లో కుజకేతుల యొక్క సంచారం ఈ వారం ప్రారంభం నుంచి కాస్త ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటారు. మరి పంచమ చంద్రుడు, షష్టమ రాహు యొక్క సంచారం శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది, ఆలోచన ధోరణి పెరుగుతుంది, వృత్తి ఉద్యోగ విషయాల్లో పరిశ్రమ ఎక్కువగా పెంచుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి దశమంలో రవి బుధ గురుడు సంచారం వల్ల మనం తీసుకున్న పని, ఎంచుకున్న పని, తీసుకొని ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కాస్త శ్రమ, ఒత్తిడి ధోరణి పెరుగుతుంది. అయినప్పటికీ ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోండి. శ్రమకాలం పెరుగుతుంది, అలసట, ఒత్తిడి భారం, దీర్ఘకాలిక సమస్యలు కాస్త పెరుగుతాయి. సప్తమ శనేశ్వరుడు సంచారం వల్ల జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తగ్గుతాయి, మాట పట్టింపులు పెరుగుతాయి. తొందరపడి వాగ్వాదాలు పెంచుకోకండి. అన్యోన్య దాంపత్య విషయంలో దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు. మౌనం వల్ల చాలా సమస్యలు మనం తగ్గించుకొచ్చేటువంటి పరిస్థితులు కన్యారాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇక ద్వాదశ కుజకేతుల సంచారం వల్ల ఆర్థికంగా పెట్టుబడులు పెట్టేటువంటి వారు వృత్తి వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల్లో, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్ రంగాల్లో ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ఈ వారం కాస్త మధ్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అష్టమ శుక్రుడి యొక్క సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుక్కోవటం, అనవసరమైన ఖర్చు స్థానం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మనం క్షణికావేశం వల్ల తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టం అనేది కలగకుండా శ్రద్ధ తీసుకోవడం కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక పంచమ చంద్రుడు, షష్టమ రాహు సంచారం ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు. మీరు అనుకున్న ఆర్థిక సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఆర్థికంగా మధ్యవర్తిత్వం, ఫైనాన్స్, లిటిగేషన్, ఆర్థికంగా డబ్బులు ఇవ్వటం, మధ్యలో ఆర్థికంగా ఫైనాన్షియల్ రంగాల్లో ఆర్థిక నష్టాలు కలగకుండా శ్రద్ధ పాటించండి. అంటే ఇచ్చిన డబ్బులు సమయాన్ని తిరిగి రాకపోవటం, గత నుంచి ఆశిస్తూ ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కోసం ఎదురు చూస్తూ మన దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవటం, మరి అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి రాశిగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. విద్యారంగాల్లో చదువుకునేటువంటి పిల్లలకు ప్రోత్సాహకరంగా ఉంది. మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి. కార్మికులకు, కర్షకులకు చక్కటి వాతావరణం కనిపిస్తుంది. ఈ వారంలో సినీ కళారంగాల వారికి కూడా సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ప్రభుత్వ, రాజకీయ సంబంధితమైన ఉద్యోగులు, ప్రభుత్వ రంగాల్లో పనిచేసేటువంటి వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక కన్యారాశి వారికి ముఖ్యంగా షష్టమ రాహు, పంచమ చంద్రుడి యొక్క సంచారం ఇక ఆస్తి వ్యవహారాలు, కుటుంబపరమైనటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, లిక్విడ్ క్యాష్, ఇచ్చినటువంటి ధనం తిరిగి రాకపోవటం, అపవాద అవమానాల విషయాల్లో మరి వృత్తిపరంగా, ఆర్థిక పరంగా మీరు ఫైనాన్షియల్గా కాస్త శ్రద్ధ తీసుకోవటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ద్వాదశ కుజకేతుల సంచారం వల్ల మనం ఎంత మంచితనంగా ముందుకెళ్తున్నప్పటికీ కూడా మన కష్టానికి కృతజ్ఞత లేకపోగా అపవాద అవమానాలు పొందే అవకాశం ఉంటుంది. శ్రమ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మనకి అత్యధికమైనటువంటి శ్రమనివ్వటం, కుటుంబంలో ఎంత మంచిగా ఉంటున్నప్పటికీ కూడా ఇంకా ఒత్తిడిని కలుగజేస్తూ ఉండటం, అన్యోన్య దాంపత్య విషయంలో కూడా మానసికంగా మన కష్టానికి మన గుర్తింపు లేకపోవటం, సప్తమ శనీశ్వరుని సంచారం వల్ల వైవాహిక జీవితంలో కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. మరి కన్యారాశి వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ వారంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇది ముఖ్యమైనది. ఇక కన్యారాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో పంచమ చంద్రుడు, సప్తమ శనైశ్వరుడు, అష్టమ శుక్రుడు యొక్క సంచారం. ఈ వారంలో మానసిక ధైర్యం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయండి. కన్యారాశి వారికి ప్రతి పనిలో ఒక చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని ప్రతిరోజు స్మరణ చేయండి, స్వామి దర్శనాన్ని చేయండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల కన్యారాశి వారికి ప్రతి పనిలో